Hi, Namaste. Welcome to the London Doctor channel. I'm Dr. Ramakrishna Rapodu, consultant in gastro and quality surgery. So, as usual, మనం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. అలాగే ఈ రీసెంట్గా అంటే ఫర్ ది పాస్ట్ మోర్ దెన్ 1.5 year నుంచి ఇండియాలో ఉన్నాను. ఎలాంటి ఇష్యూస్ నేను ఫేస్ చేస్తున్నాను అంటే పేషెంట్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి డాక్టర్స్కి సంబంధించి వాళ్ళకున్న అపోహలు ఏంటి, వాటిని ఎలా చేద్దామని కొన్ని ఐ ట్రై టు బ్రింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఇట్లా ఆల్మోస్ట్ 5-6 హాస్పిటల్ తిరిగేసి ఇంక్లూడింగ్ మేజర్ కార్పొరేట్ హాస్పిటల్ ఎంచుకుని వస్తూ ఉంటారు. యూ కెన్ అండర్స్టాండ్. వాళ్ళు వచ్చేటప్పుడు ఇంత పెద్ద బుక్ తీసుకొస్తారు, ఫస్ట్ డాక్టర్ బుక్స్ ఇస్తారు. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ want to know about you. I'm happy to spend as much time as possible. మీ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ కండిషన్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తాను, మీకు నేను ఏమీ హెల్ప్ చేయగలను అదండి. నేను ఇంకోటండి, ఐ డోంట్ ట్రీట్ ది ఇన్వెస్టిగేషన్స్, ఐ ట్రీట్ ఎ పర్సన్, ఐ ట్రీట్ ద ప్రాబ్లమ్. అది ఇంపార్టెంట్, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇంకొకటండి, వచ్చేటప్పుడు మెడిసిన్స్ వాళ్ళు కక్కేస్తూ ఉంటారు, మేము ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్. నేను జనరల్గా ఆ మెడిసిన్ నేమ్ రాస్తానండి, నేను ఆ కంపెనీ నేమ్ రాయను. ఓకే, ప్లీజ్ మీరు వచ్చేటప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకురండి. ఇక్కడ ఏంటంటే 100 టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి, 100 టైప్ ఆఫ్ కంపెనీస్, దే హ్యావ్ దేర్ ఓన్ బ్రాండ్స్. అవి ఇంపార్టెంట్ కాదు, మెడిసిన్ నేమ్ ఏంటి అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్స్ కుప్పలు తీసుకొస్తూ ఉంటారు అనమాట. అవన్నీ వాట్సాప్కి పంపిస్తూ ఉంటారు. అది ఇరిటేటింగ్ అండి, అంటే చూడడం అట్లా ఈజీ కాదు, ఒకదానికి ఒక కోరిలేషన్ ఉంది. సో ప్లీజ్ బ్రింగ్ ఆల్ యువర్ మెడికేషన్, ఆల్ యువర్ డిశ్చార్జ్ లెటర్స్, మీకు అంతకుముందు చేసిన రిపోర్ట్స్. ఒకసారి పెద్ద పెద్ద స్క్రీన్లో తీసుకొస్తుండే పేపర్స్ అండ్ ఎక్స్రేలు, సిటీ స్కాన్ అన్నట్లు చిన్న పిక్చర్స్ అండి, డిఫికల్ట్ ఫర్ ఎనీబడి. మీకేమన్నా ఉంటే రికార్డ్ చేసింది అంటే మనకి వీడియో లాగా చేస్తూ ఉంటారు, ఇక్కడ సిటీస్ కానీ లేకపోతే మీకే అన్నట్లు ఆ ఇన్ఫర్మేషన్ అన్నట్లు 1 minute అన్నట్లు స్క్రోల్ చేయడానికి వీలు ఉండేది, అటువంటిది ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్, అది యూస్ఫుల్ ఉంటా ఉంటుంది. సో ఇవన్నీ కూడా తీసుకొచ్చేస్తే మీ టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ప్లీజ్ రైట్ డౌన్ ఆన్ ద పేపర్. ఐఎమ్ హ్యాపీ టు గో త్రూ. మీకున్న క్వశ్చన్స్ వీలంత వరకు మొత్తం నేను చెప్తాను, నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. నాకు తెలియకపోతే నాకు తెలియదండి, ఎవరిని వేరే స్పెషాలిటీకి పంపిస్తాను. సో మీరు వచ్చిన టైం నుంచి ఎఫెక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలో చూసుకోండి. అంటే డాక్టర్ టైం వెరీ ప్రేషియస్, అది దిస్ ఈజ్ డెడికేటెడ్ ఫర్ యూ. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, టైంకి స్టిక్ ఆన్ అవ్వండి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది స్టెప్స్, ప్లీజ్ ఫాలో దెమ్. దిస్ ఫర్ యూ, నాట్ ఫర్ మీ. ఓకే, యూటిలైజింగ్ ది డాక్టర్స్ టైం ఎఫెక్టివ్లీ అండ్ మీ ప్రాబ్లమ్స్ని మీరు ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలుగుతారు అనుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అంత బాగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా యూ హ్యావ్ టు లిజన్ టు యువర్ కన్సర్న్స్ ఫస్ట్. మిమ్మల్ని బాగా ఎవాల్యుయేట్ చేసి హిస్టరీ తీసుకోండి, అది తీసుకొని ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చూసేసి అప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్కి వస్తూ ఉంటాం. సో చాలామంది అండి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసేదాను, ఎవరో ఒకరు ఫోన్ చేసి, సార్ మాకు ఇక్కడ నొప్పి ఉన్నది, ఏమైనా ట్యాబ్లెట్ రాస్తారా? ఇది రైట్ వే కాదండి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. ఓకే, అది వెరీ డేంజరస్. అండ్ ఒకరికి ట్రీట్మెంట్ ఇంకోటి సేమ్ ఉండదండి. ఈవెన్ చాలామందికి గ్యాస్ట్రిక్ సంబంధించిన నొప్పులు వస్తూ ఉంటాయి. అందరికీ మేము ఏదో ఒకటి ర్యాంటాక్ వేసుకున్నామో లేకపోతే ప్రజలు వేసుకున్నామో అట్లా, కానీ వాళ్ళకి ఏమైనా అదర్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయా అంటే డయాబెటీస్ ఉందా, బ్లడ్ ప్రెషర్ ఉందా, సో వాటికి తగ్గ ఏ మెడిసిన్స్ మీకు బెస్ట్ సూటబుల్, అవి ఎన్నాళ్ళు తీసుకోవాలి, అంటే అంతకన్నా ఎక్కువ తీసుకుంటా ఉంటే రీజన్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ లైక్ నార్మల్ డాక్టర్ సూపర్ స్పెషలిస్ట్ అనుకోండి, వీ లుక్ ఫర్ ద రూట్ కాజ్. ఎందుకు మీకు ఆ కాజ్ వస్తుంది అది చూస్తాము. ఇప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఎవరికి నొప్పి వచ్చి పారాసిటమాల్ అయితే తగ్గిపోతుంది, లేకపోతే డిక్లోఫెనాక్ అంటారా, లేకపోతే రకరకాల మెడిసిన్స్. అది కాదండి, ఆ నొప్పి ఎందుకు వచ్చింది, దాని రూట్ కాజ్ ఏంటి, దాన్ని ట్రీట్ చేయడానికి చూస్తాను. ఓకే, ఐ థింక్ ఐ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ది బిట్స్. ప్లీజ్ స్టిక్ టు యువర్ టైమ్స్, ప్లీజ్ యూటిలైజ్ యువర్ టైమ్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా పేపర్ మీద రాసుకొని మిస్టేక్ అట్లా కాకుండా ఉన్నట్టు ఏమైనా మర్చిపోతారనుకుంటే, సో అండ్ ట్రై టు గెట్ ఆన్సర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.